వరంగల్ జిల్లా నర్సంపేట మీదుగా కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుకు వెళ్తున్నటువంటి క్రమంలోని తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ఉన్న దోపిడీకి మేడిగడ్డ ప్రాజెక్టు ఒక మచ్చుతునక అని, దాని డిజైన్ ముఖ్యమంత్రి తన ఇష్టానుసారంగా చేశారని, వాస్తవమైన అంచనాలకు అసలుకు పొంతనలేదని కోదండరాం తెలిపారు. ఆత్మహత్య యత్నానికి పాల్గొని బతికిన వాళ్ళు ఎవరికి సహాయం చేయలేదు, ఎవరికి చేయలేదు. కొంతమందికి 5-5 లక్షలు ఇచ్చిండ్రు, అందరికీ అది దోపిడీకి మేడిగడ్డ అనేది ఒక మచ్చు తునక. అందరూ కూడా గతంలో ఐక్యరాజ్య సమితిలో పనిచేశారు, ఇప్పుడు లేరు. వారు కీర్తిశేషులు హనుమంతరావు గారు కూడా ఏమన్నారంటే, తుమ్మిడియట్టి కాడి నుంచి నీళ్లు తీసుకోవచ్చు కదా, కిందికి నీళ్లు జారినాక మళ్ళీ పైకి ఎత్తిపోసి వాటిని మళ్ళా కిందికి వరదతో పాటు జారవిడవటం అనేది అవివేకమవుతుంది అన్నారు. అందుకనే మేడిగడ్డలో 180 టీఎంసీలు ప్రతి సంవత్సరం తోడుకోవాలి లెక్కకైతే. కానీ ఇప్పుడు 4 ఏళ్ళకు కలిపి 100 టీఎంసీలు కూడా మనం ఎత్తుకోలేకపోయినాం అక్కడి నుంచి. అది మేడిగడ్డ పరిస్థితి. దాని డిజైను ముఖ్యమంత్రి తన ఇష్టానుసారంగా చేసిండు. వాస్తవమైన అంచనాలకు అసలు ఖర్చుకు మధ్యన పొంతన లేదు. 141% పెరిగింది. ఇదివరకు ఎన్నడూ కూడా ఈ స్థాయిలో అంచనాలను సవరించలేదని క్యాగ్ కూడా తన నివేదికలో పేర్కొన్నది. ఆ రకంగా సవరించి ఖర్చులు విపరీతంగా పెంచి కాంట్రాక్టర్లకు మేలు చేసేటువంటి లక్ష్యంతో ఈ ప్రాజెక్టును కట్టిండ్రు. అందుకనే తొందరగా పూర్తి చేయాలి, పైసలు ఎత్తుకోవాలనే తాపత్రయంతో ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఆదేశాలను ఇంజనీరింగ్ శాఖ వారు పాటించారు. ఎట్లా చెప్తే అట్లా తొందరగా కావాలంటే సర్వేలు చేయకుండా, అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా డిజైన్లు వేయకుండా, వీలైనంత తొందరగా పూర్తి చేయటానికి 1 వారంలోనే 25,000 మెట్రిక్ టన్నుల సిమెంటును, కాంక్రీటును కుమ్మరించి ఆ ప్రాజెక్టును పూర్తి చేసే క్రమంలోనే డిజైన్ లోపాలు ఉన్నాయని, దాని నిర్మాణంలో ప్రమాణాలను పాటించలేదని, అసలు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణం కూడా దాన్ని సరిగ్గా చేయలేదని, ఇవన్నీ కూడా ఇవాళ జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇవాళ డ్యామ్ల భద్రత పైన కొత్తగా 21లో ఏర్పడినటువంటి డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఒక నివేదిక కూడా విడుదల చేసిండ్రు. ఈ నివేదిక రాష్ట్ర ప్రభుత్వము డబ్బుల ఆశతో, కేవలము కమిషన్ల కోరికతో ఆ ప్రాజెక్టును కుప్పగూల్చిందని, ఇవాళ 3 బ్యారేజీలు కూడా కేవలం మేడిగడ్డే కాదు, అన్నారం కానీ సుందిళ్ళ కానీ పనికిరావని ఇవాళ చాలా స్పష్టంగా ఆ శాఖ అథారిటీ వాళ్ళు పేర్కొంటున్నారు. ఇంత అవినీతి, ఒక 40-50 వేల కోట్ల రూపాయలు బూడిదల పోసిన పన్నీరైంది. ఇట్లా జరగటానికి కేవలము కేసీఆర్ యొక్క వైఖరి, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క